అమెరికా సైన్యం వెనిజులా అధ్యక్షుని పట్టుకున్న తీరు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. నోబెల్ శాంతి బహుమతి కోరుకున్న ట్రంప్ అది రాకపోగా హర్ట్ అయ్యాడు. అందుకే నోబెల్ శాంతి బహుమతి పొందిన వెనిజులాపై ఈ విధంగా పగ తీర్చుకున్నాడని కొంతమంది అంటున్నారు. అయితే వెనిజులాలో ఉన్న ఆయిల్ కోసమే ఇలా చేశాడని జగమెరిగిన సత్యం. ఇక విషయంలోకి వస్తే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జనవరి 3వ తేదీన వెనిజులా రాజధాని కరాకస్లో అమెరికా ప్రత్యేక దళాలు ఒక పెద్ద మెరుపు దాడి చేశాయి. ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అని పేరు పెట్టారు. సుమారు 150 అమెరికా యుద్ధ విమానాలు వెనిజులా రక్షణ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశాయి. ఆ వెంటనే డెల్టా ఫోర్స్ సైనికులు హెలికాప్టర్ల ద్వారా మధుర నివాసం మీద దిగి ఆయనను తన భార్యతో సహా బంధించారు. ఈ దాడి జరుగుతున్నప్పుడు అక్కడ భీకరమైన పేలుళ్లు జరగడం వల్ల వెనిజులా వైపు ఉన్న 80 మంది సైనికులు చనిపోయారు. అమెరికా సైనికులకు మాత్రం ఎటువంటి పెద్ద ప్రాణ నష్టం జరగలేదు. మధురను బంధించిన తరువాత మొదటి యుద్ధ నౌకలోకి తీసుకువెళ్లి అక్కడి నుంచి నేరుగా న్యూయార్క్కి తరలించారు. ప్రస్తుతం ఆయనను బ్రూక్లీన్లోని ఒక జైలులో ఉంచారు. జనవరి 5వ తేదీన అంటే సోమవారం నాడు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. మధురో మీద గతంలోనే డ్రగ్స్ సరఫరా, ఉగ్రవాదానికి సహకరించినట్లు తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఈ కేసుల ఆధారంగానే అమెరికా ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. వెనిజులాలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ దేశాన్ని తామే పర్యవేక్షిస్తామని ట్రంప్ ప్రకటించారు. అక్కడ ఉన్న చమురు సంపదను అమెరికా కంపెనీలు చూసుకుంటాయని, అలాగే ఆ దేశాన్ని మళ్లీ బాగు చేస్తామని ఆయన మాట ఇచ్చారు. వెనిజులాలో ఇప్పుడు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. అమెరికా చేసింది ఒక కిడ్నాప్ అని, మధురోను వెంటనే వదిలిపెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వెనిజులా ప్రజల్లో ఈ విషయం మీద రకరకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు సంతోషంగా ఉన్నా మరికొందరు నిరసనలు తెలుపుతున్నారు. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా చేసిన పనిని తప్పుపడుతున్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని గొడవ చేస్తున్నాయి. ఈ సంఘటన వల్ల లాటిన్ అమెరికా రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ అని ట్రంప్ చెప్పాడు. ట్రంప్ టెంపరీతనం వల్ల ముందు ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో చూడాలి.